ప్రతి ఉపాధ్యాయ అభ్యర్థి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఏపీ డిఎస్సి 2025కు సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ముఖ్యంగా టెట్ పరీక్ష నిర్వహణ, ఎస్సీ వర్గీకరణ తదితర అంశాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఈ విషయంపై పూర్తిగా చర్చించేందుకు మీరందరూ మా వీడియోను చివరి వరకు చూడండి. ఇంకా మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఏపీ డిఎస్సి 2025లో టెట్ నిర్వహణకు సంబంధించి అభ్యర్థులలో చాలా సందేహాలు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం టెట్ పరీక్షను మళ్లీ నిర్వహించే అవకాశాలపై పరిశీలిస్తోంది. ఈసారి టెట్ ఖచ్చితంగా నిర్వహించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. గత పరీక్షల అనుభవాలను పరిగణలోకి తీసుకుంటూ కొత్త షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. ఎస్సీ వర్గీకరణ రాష్ట్రంలో ప్రస్తుతం కీలకమైన అంశంగా మారింది. దీనిని పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కమిషన్ ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ నివేదిక పూర్తి చేసేందుకు 5 నుంచి 6 నెలల సమయం తీసుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఇది పూర్తయిన తర్వాత టెట్ నిర్వహణకు మార్గం సాఫీ అవుతుందని అధికారులు చెబుతున్నారు. ఎస్సీ వర్గీకరణ కారణంగా డిఎస్సి నోటిఫికేషన్ ఆలస్యం అవుతున్నట్లు స్పష్టంగా చెప్పవచ్చు. ప్రభుత్వ నిర్ణయాలు వేగంగా ఉండకపోవడం వల్ల అభ్యర్థులు నిరుత్సాహంగా ఉన్నారు. అయితే ఇది ప్రిపరేషన్ కు మరింత బాగా చేసుకోవడానికి అదనపు సమయాన్ని అందిస్తుందనే చెప్పాలి. అయితే ప్రభుత్వం ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలనుకుంటోంది. ఎస్సీ వర్గీకరణ పూర్తయిన తర్వాత టెట్ పరీక్షను మళ్లీ నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కొత్తగా టెట్ పరీక్షను నిర్వహించడం వల్ల మరింత మంది అభ్యర్థులు తమ అర్హతను నిరూపించుకునే అవకాశం పొందుతారు. ఇది ప్రత్యేకించి ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం పోటీ పడుతున్న వారికి ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ పనులను త్వరగా పూర్తి చేసి డిఎస్సి నోటిఫికేషన్ ను త్వరగా విడుదల చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. ఇది నిరుద్యోగ ఉపాధ్యాయులకు చాలా కీలకమైన ప్రక్రియ. ఈ సమస్య పరిష్కారం కావడమే డిఎస్సి జాబ్ డ్రీమ్ ను నిజం చేసే దిశగా నడిపిస్తోంది. ప్రిపరేషన్ అనేది ఒక అభ్యర్థి విజయానికి నాంది. డిఎస్సి నోటిఫికేషన్ ఆలస్యం అయినప్పటికీ ఇది మీ ప్రిపరేషన్ ను ఇంప్రూవ్ చేసుకునేందుకు ఒక మంచి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. మీరు టెట్ సిలబస్ ను, గత ప్రశ్న పత్రాలను విశ్లేషించడం ద్వారా ఎగ్జామ్ లో ఆన్సర్ చేయడానికి మీ ఆత్మ విశ్వాసాన్ని మరింతగా పెంచుకోవచ్చు. మాక్ టెస్టులు రాస్తూ మీరు జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సిద్ధంగా ఉండవచ్చు. టెట్ నిర్వహణకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ప్రభుత్వ అధికారిక ప్రకటనలను నిరంతరం పరిశీలించాలి. ఎప్పటికప్పుడు తాజా వివరాలను తెలుసుకోవడం ద్వారా మీరు నోటిఫికేషన్ వచ్చిన వెంటనే స్పందించగలుగుతారు. ఈ అంశంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. టెట్, డిఎస్సి పరీక్షలు మీ భవిష్యత్తుకు ఎంతో కీలకం. కాబట్టి ప్రతి అభ్యర్థి ఆత్మవిశ్వాసంతో, పట్టుదలతో ముందుకు సాగాలి. మీరు ప్రిపరేషన్ ను మరింత మెరుగ్గా చేసుకోవడానికి అందుబాటులో ఉన్న ప్రతి వనరును ఉపయోగించుకోండి. మిత్రులారా, ఏపీ డిఎస్సి 2025లో టెట్ నిర్వహణపై చర్చకు సంబంధించిన ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మా సోషల్ పోస్ట్ జాబ్ పోర్టల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఏపీ డిఎస్సి అభ్యర్థులకు అడ్వాన్స్ గా ఆల్ ద బెస్ట్ విషెస్ ను అందిస్తున్నాం. మీ హార్డ్ వర్క్ మీ ఫ్యూచర్ డ్రీమ్స్ ని నిజం చేస్తుందని నమ్మండి.